హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం జాతీయ జలమార్గాల గురించి చూద్దాం. ఇది మనకి 47th టాపిక్. సో ఇది మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే ప్రీవియస్ వీడియోస్లో నేను రోడ్ ట్రాన్స్పోర్ట్లో జాతీయ రహదారుల గురించి చెప్పాను. సో దాని తర్వాత వీడియోలో మనకి రైల్వేస్కి సంబంధించి రైల్వే జోన్స్ గురించి చూసుకున్నాం. సో దాని తర్వాత వీడియోలో మనం ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి విమానాశ్రయాలు డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం వాటర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి సో ఇక్కడ మనకి టోటల్గా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు సీ పోర్ట్స్ గురించి చెప్తాను. సో ఈ వీడియోలో మనం వాటర్ వేస్ గురించి చూద్దాం. అయితే ప్రీవియస్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదా, సో దానికి ఆన్సర్ చూద్దాము. సో రాజ్భోజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అంటే మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. అదే మధ్యప్రదేశ్లో దేవి అహల్యాబాయి కూడా ఉంది. సో అంటే మనకి ఏకి వచ్చేసరికి 1, తర్వాత షేక్ ఉల్ అలాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో బీకి 3 లోకప్రియ గోపీనాథ్ బార్డోలి, ఇది మనకి అస్సాంలో ఉంది. సికి 4 మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది మనకి గోవాలో ఉంటుంది. సో డీకి 2 అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ 1, ఏకి 1, బీకి 3, సికి 4, డీకి 2. సో ఇప్పుడు మనం ఈ వాటర్ వేస్ గురించి చూద్దాం. అయితే ఫస్ట్ అసలుకి కొన్ని ఇంపార్టెంట్ కెనాల్స్ గురించి చెప్తాను నేను ఇక్కడ, ప్రపంచంలో ఉండే కొన్ని ఇంపార్టెంట్ కెనాల్స్. సో ఫస్ట్ ఇవి చూసుకొని తర్వాత ఇండియాలో ఉండే ఇంపార్టెంట్ వాటర్ వేస్ ఏమేమి ఉన్నాయనే చూద్దాం. సో అంతర్జాతీయ జలమార్గాల్లో మనకి ఇక్కడ కొన్ని కెనాల్స్ గురించి తెలుసుకోవాలి. సో కెనాల్స్ గురించి నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మీకు ఇస్తమస్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా ఉండాలి, భూసంధి అంటే ఏంటి అనేది ఒక ఐడియా ఉండాలి. సో భూసంధి అంటే ఏంటి, జలసంధి అంటే ఏంటి. సో జలసంధి అంటే ఏంటి, స్ట్రైట్. సో మీరు కానీ కంటిన్యూషన్గా వీడియోస్ కానీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు క్లారిటీ అయితే వస్తుంది. స్ట్రైట్స్ అనే టాపిక్ నేను ఆల్రెడీ చెప్పాను. స్ట్రైట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం. సో కంపల్సరీ స్ట్రైట్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది జిబ్రాల్టర్ స్ట్రైట్ అనుకుందాం. సో ఇది మనకి జిబ్రాల్టర్ స్ట్రైట్. సో ఈ జిబ్రాల్టర్ స్ట్రైట్, సో ఇక్కడ మనకి యూరప్ అనే కన్ను ఉంటుంది, దీని కింద మనకి ఆఫ్రికా ఉంటుంది. సో ఇక్కడ మనకి మెడిటేరియన్ సీ ఉంది, సో ఇటు పక్కన మనకి అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. సో కంపల్సరీ స్ట్రైట్ అంటే రెండు పెద్ద భూభాగాల్ని వేరు చేస్తూ ఉండాలి, రెండు జలభాగాల్ని కలుపుతూ ఉండాలి. సో దాన్ని మనం జలసంధి అని పిలుస్తారు. సో ఏదైతే మీనింగ్ జలసంధి ఏదైతే మీనింగ్ ఉందో దానికి క్వైట్ ఆపోజిటే ఇస్తమస్. ఇస్తమస్ అంటే భూసంధి. సో భూసంధి అంటే ఏంటంటే రెండు జలభాగాల్ని వేరు చేస్తూ ఉండే ఒక చిన్న భూభాగం. రెండు జలభాగాల్ని, సో ఇది ఒక వాటర్ బాడీ, ఇది ఒక వాటర్ బాడీ. సో ఈ 2 వాటర్ బాడీస్ని వేరు చేస్తూ ఉండే ఒక చిన్న భూభాగం ఉంది, రెండు పెద్ద భూభాగాల్ని కలుపుతూ ఉండే ఒక భూభాగం ఉంది. సో అలాంటి దాన్ని ఇస్తమస్ అంటారు. అంటే ఇక్కడ భూసంధి వేరు, జలసంధి వేరు. సో జలసంధి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి వీడియోస్ కూడా చేసాము. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. సో దానికి సంబంధించినవే మళ్ళీ మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో జలసంధికి క్వైట్ ఆపోజిటే భూసంధి. జలసంధి అంటే ఏంటి, రెండు జలభాగాల్ని కలుపుతూ ఉండాలి, రెండు భూభాగాల్ని వేరు చేస్తూ ఉండాలి. భూసంధి అంటే ఏంటి, రెండు జలభాగాల్ని వేరు చేస్తూ ఉండాలి, రెండు భూభాగాల్ని కలుపుతూ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా మనకి నార్త్ అమెరికా. సో ఇదంతా నార్త్ అమెరికా, ఇది మొత్తం సౌత్ అమెరికా. సో ఇక్కడ ఉన్న చిన్న భూభాగం ఏదైతే ఉందో ఇది మనకి రెండు పెద్ద భూభాగాల్ని కలుపుతూ ఉంది, రెండు పెద్ద జలభాగాల్ని వేరు చేస్తూ ఉంది. ఇక్కడ మనకి కరేబియన్ సీ ఉంది, అంటే అట్లాంటిక్ ఓషన్. సో ఇక్కడ మనకి పసిఫిక్ ఓషన్ ఉంది. ఈ రెండు జలభాగాల్ని వేరు చేస్తూ ఉండే ఒక చిన్న భూభాగం, అదేవిధంగా రెండు పెద్ద భూభాగాల్ని కలుపుతూ ఉండే ఒక చిన్న భూభాగం. సో ఇలాంటి భూభాగాన్ని ఇస్తమస్ అంటారు. సో ఇలాంటి ఇస్తమస్ ఏదైతే ఉందో దాన్ని ఇలా మనం కూల్ చేసి ఆర్టిఫిషియల్గా ఒక కెనాల్ నిర్మించుకోవచ్చు అనమాట. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఇక్కడ సూయిజ్ కెనాల్ చూడండి. సూయిజ్ కెనాల్ అనేది మనకి ఏ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది, ఏ ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేస్తుంది. సో కెనాల్ అంటే మీనింగ్ ఏంటి, కంపల్సరీ మనకి 2 ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేయాలి, 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేయాలి. ఓకేనా. స్ట్రైట్కి ఏదైతే మీనింగ్ వస్తుందో కెనాల్కి కూడా అదే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా. సో ఈ మధ్యలో మనకి పనామా కెనాల్ ఉంది. సో కెనాల్ అక్కడ నిర్మించిన తర్వాత ఆటోమేటిక్గా మనకి 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తూ ఉన్నట్టు ఉంటుంది, 2 ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేస్తున్నట్టు ఉంటుంది. సో అలాంటి ఇస్తమస్ ఆఫ్ పనామా అని పిలుస్తారు ఈ భూభాగాన్ని. సో దీన్ని మనం ఇలా కూల్ చేసి మనం ఇక్కడ పనామా కెనాల్ నిర్మించుకోవచ్చు. సో ఒకప్పుడు మనకి షిప్లు వెళ్ళాలి అంటే ఇలా నార్త్ అమెరికా చుట్టూ, సౌత్ అమెరికా చుట్టూ తిరిగి సో ఇలా వెళ్ళేది. సో ఇప్పుడు ఈ పనామా కెనాల్ ఇక్కడ నిర్మించుకున్నాం కాబట్టి సో ఇప్పుడు మనం ఇలా వెళ్ళొచ్చు. అదేవిధంగా సూయిజ్ కెనాల్ చూడండి, ఒకప్పుడు మనకి లండన్ నుంచి మన ఇండియాకి షిప్ రావాలి అంటే సో లండన్ నుంచి ఇలా ఆఫ్రికా చుట్టూ తిరిగి కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా
ఇలా ముంబైకి ఇట్లా చుట్టూ తిరిగి వస్తే 19,800 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అదే ఇప్పుడు మనం ఇక్కడ సూయిజ్ కెనాల్ నిర్మించాం కాబట్టి దాని యొక్క దూరం తగ్గిపోయింది. ఇప్పుడు 11,600 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే లండన్ నుంచి ముంబైకి చేరుకోవచ్చు. సో ఇలా మనకి ఇంపార్టెంట్ కెనాల్స్ ఒక 5 కెనాల్స్ గురించి తెలుసుకోవాలి. మ్యాప్ పాయింటింగ్లో ఎక్కడెక్కడ ఉంటాయనే చూసుకోవాలి. సో అందులో ఫస్ట్ మనకి సూయిజ్ కెనాల్ గురించి చూద్దాం. సో సూయిజ్ కెనాల్ అనేది మనకి ఏ దేశంలో ఉంటుంది? సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి సూయిజ్ కెనాల్ అనేది ఉంది. ఈ సూయిజ్ కెనాల్ అనేది మనకి ఈజిప్ట్ అనే దేశంలో ఉంటుంది. సో సూయిజ్ కెనాల్ మనకి ఏ దేశంలో ఉంటుంది అంటే ఈజిప్ట్. సూయిజ్ కెనాల్ ఎక్కడ ఉంటుంది? ఈజిప్ట్. సో ఈజిప్ట్లో సూయిజ్ కెనాల్ అనేది ఉంది. ఏ సంవత్సరంలో ఈ కెనాల్ కంప్లీట్ చేశారంటే 1869లో. సో సూయిజ్ కెనాల్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1869, అంటే నిర్మాణం కంప్లీట్ అయిపోయి అమల్లోకి వచ్చింది 1869. సో ఇది ఏ దేశంలో ఉంది? మనకి ఈజిప్ట్లో ఉంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇది 193 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఐక్యరాజ్య సమితిలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని కిలోమీటర్లు మనకి ఈ సూయిజ్ కెనాల్ యొక్క పొడవు ఉంటుంది. అయితే కెనాల్ అంటే కంపల్సరీ 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది అని చెప్పాను కదా. ఏ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది అంటే మెడిటేరియన్ సీని, సో మెడిటేరియన్ సీని, రెడ్ సీని కనెక్ట్ చేస్తుంది. సూయిజ్ కెనాల్ అనేది మెడిటేరియన్ సీని, రెడ్ సీని కనెక్ట్ చేస్తుంది. సో ఏ ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేస్తుంది అంటే పైన మనకి ఏషియాని, సో దాని కింద మనకి ఆఫ్రికా యొక్క భూభాగాల్ని సపరేట్ చేస్తుంది అనమాట. సో మధ్యధరా సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది. ఇది మనకి 193 కిలోమీటర్స్ ఉంటుంది. 1869లో దీన్ని ప్రారంభించారు. సో ఇది ఈజిప్ట్ దేశంలో ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మనకి ఇదంతా కూడా ఈజిప్ట్ అనే దేశం. ఇదంతా ఏషియా భూభాగం. సో ఇది మనకి ఆఫ్రికా. సో ఆఫ్రికాని, ఏషియాని సపరేట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి మెడిటేరియన్ సీ, ఇది రెడ్ సీ. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ జీబ్రాల్టర్ స్టేట్ ఉంది కదా. సో ఈ ప్రాంతంలో మనకి జీబ్రాల్టర్ స్టేట్ ఉంది. సో ఇక్కడ మనకి జీబ్రాల్టర్ స్టేట్ ఉంటుంది. సో ఇక్కడ పైన ఉండే భూభాగమే స్పెయిన్. సో ఇక్కడ కింద ఉండే భూభాగం మొరాకో, ఆఫ్రికాలో ఉండే మొరాకో. సో ఇదంతా కూడా మనకి మెడిటేరియన్ సీ. ఇదంతా కూడా మనకి అట్లాంటిక్ ఓషన్. అంటే ఈ మెడిటేరియన్ సీని, అట్లాంటిక్ ఓషన్ని కనెక్ట్ చేసేదే ఈ జీబ్రాల్టర్ స్టేట్. సో 2 వాటర్ బాడీస్ని, 2 ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేస్తుంది కదా, అది మొరాకో, స్పెయిన్. అంటే 2 భూభాగాల్ని సపరేట్ చేసేది, 2 జలభాగాల్ని కలుపుతూ ఉండేది స్ట్రైట్ అనమాట. సో ఇది మనకి జీబ్రాల్టర్ స్ట్రైట్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు క్లారిటీ ఇస్తా చూడండి. సో దీని తర్వాత బాబల్ మండప్ జలసంధి చూడండి. సో బాబల్ మండప్ జలసంధి ఎక్కడ ఉంటుంది? సో ఇది ఈ ప్రాంతంలో సూయిజ్ కెనాల్ ఉంటే, సో ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి సూయిజ్ కెనాల్ అనేది ఉంది. సో ఇదంతా కూడా పైన ఉండేదంతా మెడిటేరియన్ సీ. సో ఇదంతా కూడా రెడ్ సీ. ఇది ఎడెన్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్. ఈ రెడ్ సీకి, గల్ఫ్ ఆఫ్ ఎడెన్కి మధ్యలో ఈ ప్రాంతంలో బాబల్ మండప్ జలసంధి అనేది ఉంటుంది. సో బాబల్ మండప్ స్ట్రైట్. ఈ బాబల్ మండప్ జలసంధి ఏ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది? రెడ్ సీని కనెక్ట్ చేస్తుంది, ఎడెన్ గల్ఫ్ని కనెక్ట్ చేస్తుంది. వేటిని సపరేట్ చేస్తుంది అంటే మనకి జిబౌటి, ఎరిట్రియా. సో ఇది మనకి జిబౌటి అనే దేశం, ఇది ఎరిట్రియా అనే దేశం. ఈ జిబౌటి, ఎరిట్రియా దేశాలని ఆఫ్రికాలో, ఏషియాలో యెమెన్ అనే దేశాలని సపరేట్ చేస్తుంది అనమాట భూభాగాలు. అంటే ఏషియా, ఆఫ్రికా భూభాగాలే, పర్టికులర్గా దేశాలు కూడా మనం చూసుకుంటున్నాం. సో బాబల్ మండప్ జలసంధి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జీబ్రాల్టర్ స్టేట్ గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరప్లో లండన్ నుంచి, సో ఇది యూరప్ అనుకోండి. సో ఇదంతా కూడా యూరప్. సో యూరప్లో లండన్ అనే దేశం నుంచి, సో ఇక్కడ మనకి ఇండియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇండియాలో ఉంది. ఇండియాలో ఇది మనకి ముంబై. సో లండన్ నుంచి ముంబైకి ఒక షిప్ రావాలి అంటే ఈ క్రింది జలమార్గాలు గుర్తించండి అని అడిగారు అనుకోండి. సో ఫస్ట్ మనకి బయలుదేరి ఎక్కడికి వస్తుంది షిప్ మనకి? సో ఇక్కడ లండన్ నుంచి ఇలా షిప్ మనకి బయలుదేరి, సో ఇదంతా కూడా మనకి ఆఫ్రికా. సో ఇక్కడ మనకి జీబ్రాల్టర్, అంటే ఫస్ట్ మనకి ఎక్కడికి ఎంటర్ అవ్వాలి? ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి జీబ్రాల్టర్ స్టేట్లోకి ఎంటర్ అవుతుంది. జీబ్రాల్టర్ స్టేట్లోకి ఎంటర్ అయిన తర్వాత సో ఇక్కడ ఉండే ప్రాంతం అంతా కూడా మనకి మెడిటేరియన్ సీ. సో మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రంలో నుంచి ఎక్కడికి వస్తుంది షిప్? తర్వాత మనకి సెకండ్ ప్లేస్ మెడిటేరియన్ సీ. సో థర్డ్ వన్ మనకి సూయిజ్ కెనాల్లోకి ఎంటర్ అవ్వాలి. సూయిజ్ కెనాల్ తర్వాత మనకి ఎక్కడికి ఎంటర్ అవ్వాలి? ఇదంతా కూడా మనకి రెడ్ సీ, అంటే 4th ప్లేస్ మనకి రెడ్ సీలోకి ఎంటర్ అవుతుంది. రెడ్ సీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి బాబల్ మండప్ జలసంధి ఉంది. ఇది మనకి 5th వన్ బాబల్ మండప్ జలసంధి. సో బాబల్ మండప్ జలసంధి తర్వాత ఎడెన్ గల్ఫ్, సో గల్ఫ్ ఆఫ్ ఎడెన్. సో ఇది మనకి 6th వన్. సో దాని తర్వాత మనకి 7th వన్. సో అలా మనకి షిప్ ఇట్లా బయలుదేరి
సో మెడిటేరియన్ సీ, సూయిజ్ కెనాల్, రెడ్ సీ, బాబల్ మండప్ జలసంధి, ఎడెన్ గల్ఫ్. సో దాని తర్వాత మనకి వచ్చేది అరేబియన్ సీ. అరేబియన్ సీలోకి ఎంటర్ అవుతుంది. దాని తర్వాత మనకి ముంబైకి చేరుతుంది అనమాట. అంటే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో బయలుదేరిన ఒక నౌక అరేబియా సముద్రంలో ముంబైని చేరుకోవడానికి క్రింది జలమార్గాల్ని గుర్తించండి అని ఆప్షన్స్లో మనకి ర్యాండమ్గా మెడిటేరియన్ సీ, బాబల్ మండప్, రెడ్ సీ, ఎడెన్ గల్ఫ్, అరేబియన్ సీ, అట్లాంటిక్ ఓషన్, జిబ్రాల్టర్ స్ట్రైట్ ఇలా ర్యాండమ్గా అడిగినప్పుడు మనకు వరుస క్రమం ఏంటి? సో ఫస్ట్ మనకి అట్లాంటిక్ ఓషన్ గుండా జిబ్రాల్టర్ స్ట్రైట్లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ వన్, తర్వాత మెడిటేరియన్ సీలోకి వస్తుంది, దాని తర్వాత సూయిజ్ కెనాల్, దాని తర్వాత రెడ్ సీ, దాని తర్వాత బాబల్ మండప్ స్ట్రైట్, దాని తర్వాత ఎడెన్ గల్ఫ్ తర్వాత మనకి అరేబియన్ సీలో గుండా ముంబైకి వెళ్తుంది. అదే ముంబై నుంచి లండన్కి వెళ్ళాలంటే అదే అరేబియన్ సీలో గుండా ఎడెన్ గల్ఫ్లోకి ఎంటర్ అయ్యి దాని తర్వాత బాబల్ మండప్ జలసంధిలో గుండా వచ్చి దాని తర్వాత రెడ్ సీలోకి ఎంటర్ అవుతుంది. రెడ్ సీలో నుంచి సూయిజ్ కెనాల్ నుంచి మెడిటేరియన్ సీ తర్వాత జిబ్రాల్టర్ స్ట్రైట్ తర్వాత మనకి అట్లాంటిక్ మహాసముద్రంలో గుండా లండన్కి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి కొన్ని జాగ్రఫికల్ లొకేషన్స్ పైన ఐడియా ఉంటేనే మనకి సబ్జెక్ట్ అనేది గుర్తుంటుంది మ్యాప్ పాయింటింగ్ పరంగా. సో ఇట్లా మనకి ఫస్ట్ మనకి సూయిజ్ కెనాల్ అంటే ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు ఐడియా వచ్చింది. ఇది మనకి 1869లో సూయిజ్ కెనాల్ అనేది ప్రారంభించారు. 193 కిలోమీటర్స్ ఉంటుంది. ఈజిప్ట్ అనే దేశంలో ఉంటుంది. సో ఇదే మనకి ఈజిప్ట్ అనే దేశం. ఇది ఈజిప్ట్, ఒక్క నిమిషం. సో ఇది ఈజిప్ట్ అనే దేశం. ఈ ఈజిప్ట్ తర్వాతే సుడాన్ అనే దేశం ఉంటుంది. ఈ సుడాన్ తర్వాతే సౌత్ సుడాన్ అనే దేశం ఉంటుంది. సౌత్ సుడాన్ కిందే ఉగాండా అనే దేశం ఉంది. ఉగాండా పక్కనే కెన్యా ఉంది. కెన్యా పక్కనే సోమాలియా ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో ఉండేది ఇథియోపియా. సో ఈజిప్టు, సుడాను, సౌత్ సుడాన్ ఈ మూడు దేశాల కరెన్సీ పౌండ్. ఈజిప్ట్కి, సుడాన్కి, సౌత్ సుడాన్కి కరెన్సీ పౌండ్. దాని తర్వాత ఉగాండా, కెన్యా, సోమాలియా, దీని కింద మళ్ళీ టాంజానియా అనే దేశం ఉంది. సో 4 దేశాల కరెన్సీ వచ్చేసరికి షిల్లింగ్. సో అట్లా అంటే నేబరింగ్ కంట్రీస్ కాబట్టి మనం మ్యాప్ పాయింటింగ్ తెలిస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఇప్పుడు సూయిజ్ కెనాల్ ఒక ఐడియా వచ్చింది. సో దీని తర్వాత మనకి సెకండ్ వన్ పనామా కెనాల్. సో పనామా కెనాల్ ఎక్కడ ఉంటుంది? మనకి నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో ఇస్తమస్ ఆఫ్ పనామా. సో ఈ భూభాగాన్ని మనం కూల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇలా వెళ్ళాల్సినటువంటి షిప్ ఇలా సౌత్ అమెరికా చుట్టూ తిరిగి వెళ్ళాల్సినటువంటి షిప్ సో సింపుల్గా మనకి సో ఇలా పనామా కెనాల్ గుండా ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మనకి పనామా కెనాల్. సో దీని యొక్క ఎన్ని మైల్స్ తగ్గింది? ఇక్కడ మామూలుగా అయితే 16,000 మైల్స్ ఉండాల్సినటువంటి దూరం సో 8,000 మైల్స్ అంటే 50% డిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ తగ్గిపోయింది అనమాట. సో దీని తర్వాత మనకి థర్డ్ వన్ వచ్చేసరికి గ్రాండ్ కెనాల్ ఆఫ్ చైనా. సో ప్రపంచంలోనే లాంగెస్ట్ కెనాల్ వచ్చేసరికి ఈ గ్రాండ్ కెనాల్ ఆఫ్ చైనా. సో దీని యొక్క డిస్టెన్స్ సుమారు మనకి 1800 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. సో సూయిజ్ కెనాల్ చూసుకున్నాం. సూయిజ్ కెనాల్ ఎంత మనకి జస్ట్ 193 కిలోమీటర్సే. కానీ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ట్రేడ్ జరిగేది మనకి సూయిజ్ కెనాల్, పనామా కెనాల్. సో ఇది మనకి గ్రాండ్ కెనాల్ అనేది లాంగెస్ట్ కెనాల్ అనమాట. ప్రపంచంలో లాంగెస్ట్ కెనాల్ వచ్చేసరికి గ్రాండ్ కెనాల్ ఆఫ్ చైనా. సో ఇది మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే హ్యాంగ్జౌ అనే ప్రాంతం నుంచి చైనాలో బీజింగ్ అనే ప్రాంతం వరకు. సో ఇదే మనకి కెనాలు. బీజింగ్ నుంచి హ్యాంగ్జౌ అనే ప్రాంతం వరకు మనకి గ్రాండ్ కెనాల్ అనేది ఉంటుంది. సో దీన్ని గ్రాండ్ కెనాల్ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. ఫోర్త్ వన్ వచ్చేసరికి కీల్ కెనాల్. సో కీల్ కెనాల్ వచ్చేసరికి మనకి యూరోప్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి నార్త్ సీ, ఇది బాల్టిక్ సీ అంటే బాల్టిక్ కంట్రీస్ తెలుసు కదా, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, ఇది బాల్టిక్ సీ. సో ఇది వచ్చేసరికి నార్త్ సీ. సో మీకు ఏ సముద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి స్ట్రైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీకు మ్యాప్ పాయింటింగ్ నేను ఆల్రెడీ చెప్పాను. సో చూడకుండా మధ్యలో వీడియోస్ చూడొద్దు. నేను చెప్పేది ఏంటంటే కంటిన్యూషన్గా వీడియో 1 నుంచి ఒక ఆర్డర్ ప్రకారం చూడండి, మీకు 100% క్లారిటీ వస్తుంది. 100 వీడియోలు కంటిన్యూషన్గా చూస్తే మీ అంతకు మీరు నేర్చుకోవచ్చు. సో కరెంట్ అఫైర్స్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ అనేది డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో అది మీరే నేర్చుకోవాలి. సో మీరు నేర్చుకోవాలి అంటే మీకు బేసిక్స్ ఐడియా ఉంటేనే మీకు కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఓన్గా చదువుకోగలరు. అలా నేర్చుకోవాలి అంటే నేను చెప్పిన ఫస్ట్ వీడియో నుంచి 100 వీడియో వరకు కంటిన్యూషన్గా మీరు చూసి నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి మీరు కామెంట్లో ఆన్సర్ చేస్తూ ఉండండి. నేను అన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్సే ఇస్తున్నాను. సో కీల్ కెనాల్ అంటే నార్త్ సీని బాల్టిక్ సీని కనెక్ట్ చేస్తుంది. ఇదే మనకి కీల్ కెనాల్. ఓకేనా? బాల్టిక్ సీని నార్త్ సీని కనెక్ట్ చేస్తుంది మనకి. ఇది యూరోప్లో ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈరీ కెనాల్.
ఈరీ కెనాల్ వచ్చేసరికి మనకి గ్రేట్ లేక్స్ అని చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ మనం నార్త్ అమెరికా మ్యాప్ చెప్పాము. సో నార్త్ అమెరికా మ్యాప్లో గ్రేట్ లేక్స్ అంటే సుపీరియర్ లేకు, హురాన్ లేకు, ఈరీ లేకు, మిచిగాన్ లేకు, వంటారియో లేకు, ఇలా మనకి 5 లేక్స్ ఉంటాయి. ఈ 5 లేక్స్ని మనం గ్రేట్ లేక్స్ అని పిలుస్తాము. అందులో సుపీరియర్ లేక్ అనేది మనకి ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇలా ఈ గ్రేట్ లేక్స్ని ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ని కనెక్ట్ చేసేదే మనకి ఈరీ కెనాల్. సో గ్రేట్ లేక్స్ని అట్లాంటిక్ ఓషన్ని కనెక్ట్ చేసేదే మనకి ఈరీ కెనాల్. సో ఈ 5 కెనాల్స్ గుర్తుపెట్టుకోండి. సూయిజ్ కెనాల్ ఎక్కడ ఉంది, పనామా ఎక్కడ ఉంది, గ్రాండ్ కెనాల్ ఆఫ్ చైనా, కీల్ కెనాల్, ఈరీ కెనాల్. సో దీని తర్వాత మనకి భారతదేశంలో సో ఇక్కడ మళ్ళీ మ్యాప్లో ఒకసారి చూసుకుందాం మళ్ళీ ఒకసారి. సో ఫస్ట్ ఇది మనకి పనామా కెనాల్. ఇది పనామా కెనాల్. పనామా కెనాల్ వేటిని కనెక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. సో ఇదేమో అట్లాంటిక్ ఓషన్, ఇదేమో పసిఫిక్ ఓషన్. సో ఈ పనామా కెనాల్ పనామా దేశంలో ఉంటుంది. పనామా దేశం అనేది మనకి అమెరికాలోనే ఉంది. ఈ పనామా కెనాల్ని మనకి 1914లో దీన్ని ప్రారంభించారనమాట. సో దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఉండేది సూయిజ్ కెనాల్. ఇది మనకి ఈజిప్ట్ దేశంలో ఉంటుంది. సో ఇది మనకి 193 కిలోమీటర్స్. ఇది మనకి 1869లో ప్రారంభించారు. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఉండేది గ్రాండ్ కెనాల్ ఆఫ్ చైనా. ఇది మనకి సుమారు 1800 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది మనకి ప్రపంచంలోనే అతి పొడవైన కెనాల్. బీజింగ్ నుంచి హ్యాంగ్జౌ వరకు ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి కీల్ కెనాల్. సో ఇది మనకి నార్త్ సీని బాల్టిక్ సీని కనెక్ట్ చేస్తుంది. ఇది యూరోప్ ప్రాంతంలో ఉంటుంది. సో దాని తర్వాత ఈ గ్రేట్ లేక్స్ని అట్లాంటిక్ ఓషన్ని కనెక్ట్ చేసేది మనకి ఈరీ కెనాల్. సో ఇది మనకి ఉత్తర అమెరికాలో ఉంటుంది. ఈ 5 కెనాల్స్ చూసుకోండి. సో దీని తర్వాత మనకి భారతదేశంలో ఇన్లాండ్ వాటర్వేస్ జాతీయ జలమార్గాలు ఎన్ని ఉన్నాయనే చూద్దాం. సో మొత్తం మనకి జాతీయ జలమార్గాలు అనేవి ఫస్ట్ 6 ఉండేవి. సో దాని తర్వాత మళ్ళీ కొత్తగా 101, దాని తర్వాత మళ్ళీ కొత్తగా కొన్ని జాతీయ జలమార్గాల్ని ప్రకటించారనమాట. సో అలా మొత్తం మనకి టోటల్గా 106, యాక్చువల్గా ఇప్పుడు 6 ఉండేవి, అంతకుముందు 101 కదా. సారీ ఒక్క నిమిషం. సో ఫస్ట్ జాతీయ జలమార్గాలు 6ని గుర్తించారు. సో దాని తర్వాత నూతనంగా మళ్ళీ 106 జాతీయ జలమార్గాల్ని ప్రకటించారనమాట. అయితే అప్పుడు మొత్తం మనకి ఎన్ని అవుతాయి, 112 అవుతాయి. అయితే ఏం చేశారంటే ఇక్కడ సో ఫస్ట్ ఏవైతే 1 to 6 ఉన్నాయో ఈ 1 to 6ని ఫస్ట్ గుర్తించిన తర్వాత మళ్ళీ కొత్తగా 106ని గుర్తించారు. ఈ 106లోనే మళ్ళీ ఈ 6వ జాతీయ జలమార్గం ఏదైతే ఉందో ఈ 106లోనే 6వది కూడా ఉందన్నమాట. అంటే ఫస్ట్ ఇక్కడ 5 మాత్రమే ఉండేవి. ఏదైతే నేషనల్ వాటర్వే 6 ఉందో ఆ 6 అనేది ఇప్పుడు ఈ 106లో 16గా ఉందన్నమాట. సో దాని నెంబర్ వచ్చేసరికి 16. అంటే ఇక్కడ మనకి ఎన్ని, ఇక్కడ 106 ప్లస్ 5 మాత్రమే. అంటే మొత్తం మనకి 111 జాతీయ జలమార్గాలు అనేవి ఉన్నాయి. సో అందులో కూడా కొత్తగా నిర్మిస్తూ ఉన్నారు. ఆ 106 ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కొన్ని ప్రారంభించారు, కొన్ని నిర్మిస్తూ ఉన్నారు, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అనమాట. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి ఫస్ట్ 6 చూద్దాము. సో ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నారు. సో ఫస్ట్ నేషనల్ వాటర్వే 1, సో జాతీయ జలమార్గం. ఫస్ట్ నేషనల్ వాటర్వే 1 గురించి చూద్దాం. సో ఇది మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఇది అలహాబాద్ నుంచి హల్దియా అనే ప్రాంతం వరకు ఉంటుంది. సో అలహాబాద్ యొక్క పేరేంటి, ప్రయాగరాజ్. అంటే మనకి ఇది ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్. సో అలహాబాద్ అంటే ప్రయాగరాజ్ కాబట్టి అలహాబాద్ నుంచి. సో దాని తర్వాత మనకి ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ తర్వాత జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్. సో మన గంగా నది ఎలా అయితే ప్రవహిస్తుందో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. కానీ మనకి స్టార్ట్ అయ్యేది నేషనల్ వాటర్వే 1 ఎక్కడి నుంచి, అలహాబాద్ నుంచి, అంటే ప్రయాగరాజ్ నుంచి హల్దియా అనే ప్రాంతం వరకు. సో ఇది మనకి నేషనల్ వాటర్వే 1. సో ఇందులో మనకి గంగా నది, భాగీరథి, లైక్ హుగ్లీ, ఈ నదుల మీదుగా మనకి జలమార్గం అనేది ఉంది. సో లొకేషన్ వచ్చేసరికి మనకి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో ఇది మనకి నేషనల్ వాటర్వే 1. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేషనల్ వాటర్వే 1 అన్నప్పుడు అలహాబాద్ టు హల్దియా. సో ఉత్తరప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు 4 రాష్ట్రాలు. సో మొత్తం ఎన్ని కిలోమీటర్లు, ఇది 1620 కిలోమీటర్లు. సో ఇదే మనకి అత్యంత పొడవైనటువంటి జాతీయ మార్గం అనమాట ఉన్న వాటిలో ప్రస్తుతం. సో దీని తర్వాత మనకి నేషనల్ వాటర్వే 2. సో ఇది మనకి దుబ్రీ నుంచి సాదియా వరకు, అస్సాంలో దుబ్రీ నుంచి సాదియా వరకు. సో ఇది వచ్చేసరికి అలహాబాద్ నుంచి
హల్దియా వరకు నేషనల్ వాటర్వే 1, అలహాబాద్ నుంచి హల్దియా వరకు. అదే నేషనల్ వాటర్వే 2 అయితే సాదియా టు దుబ్రి. సో ఇది మనకి నేషనల్ వాటర్వే 2. సో ఇది వచ్చేసరికి మనకి బ్రహ్మపుత్ర నది పైన ఉంటుంది. బ్రహ్మపుత్ర నది పైన ఇది టోటల్గా మనకి 891 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. సో 891 కిలోమీటర్స్ బ్రహ్మపుత్ర నది పైన ఉంది. దుబ్రి నుంచి సాదియా వరకు ఉంటుంది. సో ఇది మనకి NW1 NW2. సో ఇప్పుడు 2 అయిపోయినాయి కదా. సో 2 మళ్ళీ చూసుకోండి ఒకసారి. సో ఫస్ట్ నేషనల్ వాటర్వే 1 వచ్చేసరికి అలహాబాద్ నుంచి హల్దియా వెస్ట్ బెంగాల్ వరకు. నేషనల్ వాటర్వే 2 వచ్చేసరికి సాదియా టు దుబ్రి. ఇది బ్రహ్మపుత్ర నది పైన ఉంటుంది. 891 కిలోమీటర్స్ ఉంటుంది. సో దీని తర్వాత మనకి నేషనల్ వాటర్వే 3 NW3. సో దీన్ని వెస్ట్ కోస్ట్ కెనాల్ అని పిలుస్తారు. ఇది మనకి కేరళలో ఉంటుంది. సో టోటల్గా ఇది 205 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది కేరళ రాష్ట్రం అనుకుంటే సో ఫస్ట్ మనకి ఇలా ఒక కెనాల్ అనేది ఉంటుంది. సో ఈ కెనాల్లో మనకి ఇది కొట్టాపురం నుంచి కొల్లాం వరకు ఉంటుంది. కొట్టాపురం నుంచి కొల్లాం. సో దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి 168 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. సో దీని తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చి ఒక కెనాల్ కలుస్తుంది అనమాట. ఇది చంపాకర కాలువ. ఇది మొత్తం మనకి 14 కిలోమీటర్లు ఉంటుంది చంపాకర కాలువ. సో దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో కెనాల్ కలుస్తుంది. ఇది 23 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఉద్యోగ మండల్ కాలువ. అంటే మొత్తం ఇక్కడ 3 ఉంటాయి అనమాట. కొట్టాపురం టు కొల్లాం 168 కిలోమీటర్స్. చంపాకర కెనాల్ వాటర్వే వచ్చేసరికి 14 కిలోమీటర్స్. ఉద్యోగ మండల్ కెనాల్ వచ్చేసరికి 23 కిలోమీటర్స్. సో ఈ మూడింటిని కలిపి నేషనల్ వాటర్వే 3 అని పిలుస్తారు. దీన్ని వెస్ట్ కోస్ట్ కెనాల్ అని కూడా పిలుస్తారు. టోటల్గా ఇది మనకి 205 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది మనకి 205 కిలోమీటర్స్. సో ఇది మనకి ఎప్పుడు 1993లో సో దీన్ని నిర్మించారనమాట. ఇది 1993. సో ఫస్ట్ది వచ్చేసరికి మనకి 1986. నేషనల్ వాటర్వే 1 వచ్చేసరికి 1986. సెకండ్ వన్ వచ్చేసరికి 1988. నేషనల్ వాటర్వే 2 వచ్చేసరికి 1988. సో నేషనల్ వాటర్వే 3 వచ్చేసరికి 1993. సో ఇప్పుడు 3 అయిపోయినాయి కదా. 3 ఒకసారి రివిజన్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ప్రయాగరాజ్ నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, హల్దియా వరకు. సో ఇది NW1. NW2 ఎక్కడి నుంచి ఎక్కడికి? సాదియా టు దుబ్రి. ఓన్లీ ఇది అస్సాంలో మాత్రమే ఉంటుంది. బ్రహ్మపుత్ర నది పైన ఉంటుంది. ఇది NW2. సో NW3 ఏంటి? కొల్లాం టు కొట్టాపురం, ఉద్యోగ మండలం కెనాల్, చంపాకర్ కెనాల్. సో ఈ 3 కలిపి NW3. సో దీని యొక్క డిస్టెన్స్ ఎంత మనకి? 205 కిలోమీటర్స్ అనమాట. సో దీని తర్వాత మనకి NW4 కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు ఉంటుంది. సో కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ మీరు ఇది డీటెయిల్గా చూడండి. సో ఇలా మనకి గోదావరి నది అనేది వస్తుంది. సో నేను అంతకుముందు రివర్స్ అనే టాపిక్ నేను చాలాసార్లు వీడియోస్ కూడా చేశాను. యూట్యూబ్లో కూడా ఉంటే చూడండి. ఇది మన ఛానల్ లెర్న్ జీకే విత్ తంజీ ఛానల్లో రివర్స్ అనే టాపిక్స్ నేను చాలాసార్లు రిపీటెడ్గా చెప్పున్న వీడియోస్ చాలాసార్లు చేస్తున్నాను. సో అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. గోదావరి నది అన్నప్పుడు అసలు ఏ రాష్ట్రాలు గుండా వెళ్తుంది అనేది ఒక క్లారిటీ ఉండాలి. సో ఇలా మనకి గోదావరి నది వెళ్తుంది. సో దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో మేజర్ రివర్ ఏంటి? కృష్ణా రివర్. సో మేజర్గా మనకి ఈ 2 రివర్స్ పైన ఈ కెనాల్స్ అనేవి ఉంటాయి. సో అందులో ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, ఈ గోదావరి రివర్ దగ్గర ఇక్కడ భద్రాచలం అనేది ఉంది. సో గోదావరి రివర్ దగ్గర ఇక్కడ భద్రాచలం అనేది ఉంది. సో దాని తర్వాత మనకి ఇక్కడ రాజమండ్రి ఉంది. సో రాజమండ్రి. సో ఇలా మనకి రాజమండ్రి నుంచి సో ఇలా కాకినాడ వరకు, రాజమండ్రి నుంచి కాకినాడ వరకు. సో మనకి మెయిన్ ఇది అక్కడి నుంచి కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఈ కాకినాడ నుంచి రాజమండ్రి వరకు ఉండే కెనాల్ని కాకినాడ కెనాల్ అని పిలుస్తారు. సో కాకినాడ కెనాల్ అని పిలుస్తారు.
సో దాని తర్వాత మనకి రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు మనకి గోదావరి నది పైన ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఈ రాజమండ్రి నుంచి విజయవాడ వరకు, రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఈ రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఉండే కెనాల్ ఇదంతా విజయవాడ. సో ఎక్కడి వరకు ఉండే కెనాల్ని ఏలూరు కెనాల్ అని పిలుస్తారు. సెకండ్ వన్ ఏలూరు కెనాల్. సో దాని తర్వాత సో విజయవాడ నుంచి ఇది ఎంతవరకు ఉంటుంది, వజీరాబాద్ అనే ప్రాంతం వరకు ఉంటుంది. వజీరాబాద్ అనే ప్రాంతం వరకు ఉంటుంది. సో ఇటు వచ్చేసరికి వజీరాబాద్, ఇటు విజయవాడ నుంచి ఇటు వజీరాబాద్ వరకు, ఇటు భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు, సో ఇటు రాజమండ్రి నుంచి కాకినాడ వరకు. సో కాకినాడ టు రాజమండ్రి వరకు ఉండే కెనాలు కాకినాడ కెనాల్. అదే రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఉండే కెనాల్ని ఏలూరు కెనాల్ అని పిలుస్తారు. సో ఇదేమో గోదావరి నది పైన ఉంది. సో ఇదేమో మనకి కృష్ణా నది పైన ఉంది, విజయవాడ నుంచి వజీరాబాద్ వరకు. సో దీని తర్వాత మనకి మళ్ళీ సో విజయవాడ నుంచి పెదగంజం, విజయవాడ నుంచి పెదగంజం వరకు, విజయవాడ నుంచి పెదగంజం వరకు ఉండే ఏదైతే ఈ కెనాల్ ఉందో దీన్ని కొమ్మమూరు కెనాల్ అని పిలుస్తారు. కొమ్మమూరు కెనాల్ అని పిలుస్తారు విజయవాడ నుంచి పెదగంజం. అదే పెదగంజం నుంచి మనకి డైరెక్ట్గా చెన్నై వరకు ఉండే కెనాల్ని ఏమని పిలుస్తారు, బకింగ్హామ్ కెనాల్ అని పిలుస్తారు. బకింగ్హామ్ కెనాల్. అలా మనకి చెన్నై నుంచి పాండిచ్చేరి వరకు ఉంటుంది. ఇదేమో నార్త్ బకింగ్హామ్ కెనాల్, ఇది పాండిచ్చేరి వరకు ఉండేదేమో సౌత్ బకింగ్హామ్ కెనాల్ అనమాట. సో మొత్తం ఇక్కడ కెనాల్స్ అంటే మనకి 5 కెనాల్స్ వస్తాయి అనమాట. 5 వస్తాయి. ఇక్కడ మళ్ళీ జాగ్రత్త చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇదంతా కూడా గోదావరి రివర్. సో ఇక్కడ ఈ పాయింట్ భద్రాచలం. సో ఇది మనకి రాజమండ్రి. సో ఇది ఏ రివర్ పైన ఉంది, గోదావరి రివర్ పైన ఉంది ఈ కెనాల్. సో దాని తర్వాత మనకి రాజమండ్రి నుంచి కాకినాడ వరకు ఒక కెనాల్ ఉంది, దీన్ని మనకి కాకినాడ కెనాల్ అని పిలుస్తారు. సో దాని తర్వాత ఇదే రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఏలూరు కెనాల్ అని పిలుస్తారు. విజయవాడ నుంచి వజీరాబాద్ వరకు మనకి కృష్ణా నది పైన ఉంటుంది, కృష్ణా రివర్ పైన. ఈ విజయవాడ నుంచి పెదగంజం వరకు కొమ్మమూరు కెనాల్ అని పిలుస్తారు, ఇది మనకి సెకండ్ వన్. ఈ పెదగంజం నుంచి మనకి చెన్నై వరకు ఉండేది నార్త్ బకింగ్హామ్ కెనాల్. అదే చెన్నై నుంచి పాండిచ్చేరి వరకు ఉండేది. సో ఇక్కడ మధ్యలో మనకి పులికాట్ లేక్ కూడా ఉంటుంది ఈ ప్రాంతంలో, ఏపీకి తమిళనాడుకి సరిహద్దులో ఉంటుంది. సో ఇది మనకి సౌత్ బకింగ్హామ్ కెనాల్. సో ఇది ఏలూరు కెనాలు, కాకినాడ కెనాలు, ఏలూరు కెనాలు, కొమ్మమూరు కెనాలు, నార్త్ బకింగ్హామ్ కెనాలు, సౌత్ బకింగ్హామ్ కెనాల్. సో ఇది మనకి టోటల్గా అసలు కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు 1078 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 1078 కిలోమీటర్స్. అయితే దీన్ని ఈ NW4ని ఎక్స్టెండ్ చేయాలని చూస్తున్నారు. సో ఏదైతే ఈ వజీరాబాద్ ఉందో ఈ వజీరాబాద్ నుంచి గల్గాలి అనే ప్రాంతం వరకు, ఈ గల్గాలి అనే ప్రాంతం మనకి కర్ణాటకలో ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మనకి భద్రాచలం ఉందో ఈ భద్రాచలం నుంచి నాసిక్ వరకు, సో దీన్ని ఎక్స్టెండ్ చేయాలని చూస్తున్నారు మహారాష్ట్ర వరకు. సో అలా మనకి ఇది ఏదైతే 1078 కిలోమీటర్స్ ఉందో అలా ఎక్స్టెండ్ చేస్తే 2890 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఇదే మనకి ఉన్న వాటిలో లాంగెస్ట్ వాటర్ వే అవుతుంది. సో ప్రజెంట్ అయితే మనకి లాంగెస్ట్ వాటర్ వే అంటే NW1. సో ఇది కానీ ఎక్స్టెండ్ అయితే ఇది మనకి లాంగెస్ట్ వాటర్ వే అనేది అవుతుంది. సో ఇది మనకి NW4 అనమాట. సో దీని తర్వాత మనకి NW5. సో దీన్నే వెస్ట్ కోస్ట్ కెనాల్ అని కూడా పిలుస్తారు, వెస్ట్ కోస్ట్ కెనాల్. సో ఇది మనకి 588 కిలోమీటర్స్ ఉంటుంది, 588 కిలోమీటర్స్. సో ఇది కేరళ కాదు, ఇక్కడ ఇది రాంగ్ ఇది. సో 588 కిలోమీటర్స్. ఇది మనకి ఒడిశా వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఉంటుంది. తాల్చేర్ నుంచి మంగళగిరి 237 కిలోమీటర్స్. దామ్రా నుంచి పారాదీప్ వరకు 95 కిలోమీటర్స్. దామ్రా అనే ప్రాంతం నుంచి జియోంకలి అనే ప్రాంతం వరకు 256 కిలోమీటర్స్ ఉంటుంది. సో టోటల్గా ఇది మనకి
588 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. సో ఇది మనకి ఈస్ట్ కోస్ట్ కెనాల్ అని కూడా పిలుస్తారు. సో ఇది యాక్చువల్గా తాల్చేరు నుంచి మంగళగిరి. సో ఏదైతే మనకి ఇక్కడ NW4 తర్వాత NW5. సో ఇక్కడ మనం ఇక్కడ వెస్ట్ కోస్ట్ కెనాల్ అని ఇచ్చాను కదా. సో ఈ యాజ్ ఇట్ ఈస్గా లైన్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇక్కడ రీప్లేస్ అయింది, అది మార్చుకోండి. సో ఇది మనకి ఈస్ట్ కోస్ట్ కెనాల్. సో దీన్ని మార్చేస్తున్నా. సో కిలోమీటర్స్ మాత్రం సేమ్ ఉంటాయి, 588 కిలోమీటర్స్. సో NW5నే ఈస్ట్ కోస్ట్ కెనాల్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఈస్ట్ కోస్ట్ కెనాల్. సో తాల్చేరు టు మంగళగిరి 237, దామ్రా నుంచి పారాదీప్ వరకు 95 కిలోమీటర్స్, దామ్రా నుంచి జియోంగ్కలి వరకు 256 కిలోమీటర్స్. టోటల్గా ఇది మనకి 588 కిలోమీటర్స్ ఉంటుంది. సో దీని తర్వాత NW6 అనేది లేదు. సో నూతనంగా ఏవైతే 106 ప్రకటించారో ఈ 106లోనే మనకి ఈ NW అంతకుముందు 6గా ఉన్న నెంబరు 16 అయిందనమాట. అంటే దాన్ని అంతకుముందు ఉండేది 5, ఈ 106 టోటల్గా 111 మాత్రమే ఉండేవి. ఆ ఫస్ట్ 5 అవి అంతకుముందు NW6గా లక్కీపూర్ నుంచి బాంగా వరకు. సో అది ఇప్పుడు మనకి NW16 అయింది. సో లక్కీపూర్ టు బాంగా అనే ప్రాంతం అస్సాంలో ఉంటుంది. ఇది బరాక్ అనే నది పైన మొత్తం టోటల్గా 121 కిలోమీటర్స్ వరకు ఇది ఉంటుంది అనమాట. సో లక్కీపూర్ అనే ప్రాంతం నుంచి బాంగా అనే ప్రాంతం వరకు. సో ఇది మనకి 121 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది NW16. సో ఇవి మనకి ఇంపార్టెంట్ వాటర్ వేస్ సంబంధించి భారతదేశంలో. సో దీనికి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ వాటర్ వేస్ రన్స్ ఫ్రమ్ హల్దియా టు ప్రయాగ్రాజ్? సో దీనికి ఆన్సర్ మీరు కామెంట్లో చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ వాటర్ వేస్ హ్యాస్ బీన్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ ఇట్స్ అసోసియేటెడ్ రివర్? సో తర్వాత థర్డ్ వన్, విచ్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ ప్లేసెస్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద నేషనల్ వాటర్ వేస్ నెంబర్ 2? సో నెంబర్ 2తో NW2తో అసోసియేట్ అయినటువంటి ప్రాంతం ఏంటి? సో దాని తర్వాత నేషనల్ వాటర్ వే 2 ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? సో NW2 అనేది ఏ నది పైన ఉంది? సో ఇది ఈ 4 క్వశ్చన్స్ ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి. సో దీని తర్వాత వీడియోలో మనం సీ పోర్ట్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా బుక్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు కొరియర్ ద్వారా బుక్ వస్తుంది. అదేవిధంగా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా బుక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ట్రాన్స్పోర్ట్ సిస్టంలో లాస్ట్ వీడియో సీ పోర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.